ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను కలకండ తయారీ చూపించబోతున్నానండి. దానికోసం నేను 1.5 లీటర్ అంటే 3 హాఫ్ లీటర్ ప్యాకెట్ల పాలు తీసుకున్నాను. తర్వాత ఒక 300 గ్రాముల బెల్లం, ఒక 5 ఇలాచి చితగొట్టి గింజలుగా చేసి పెట్టుకున్నానండి. తగినంత నెయ్యి. గేదె పాలల్లో ఆల్రెడీ నెయ్యి ఉంటుంది, వెన్న ఉంటుంది అనుకుంటే తగ్గించి వేసుకోవచ్చండి. ముందుగా ఈ పాలు బాణంలోకి తీసుకొని దాన్ని పాలు విరిగిపోవడానికి ఒక బద్ద నిమ్మరసం దీంట్లో పిండాలండి. ఇప్పుడు దాన్ని తయారు చేద్దాం. ఇట్లా ముక్క చెక్కగా విరిగిపోతుంది అన్నమాట. నిమ్మ రసం ఎప్పుడైతే దీంట్లో పాలల్లో వేస్తామో ఒక బద్ద పాలు విరిగిపోతాయండి. నిజానికి ఇక్కడ నాకు ఏమైందంటే, నిన్న బర్రెపాలు తెస్తాడు అబ్బాయి, నేను ఇంట్లో ఉండట్లేదు తీసుకురాక నాయన అంటే ఆయన తీసుకొచ్చి కింద బకెట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. మేము నైట్ వచ్చి చూసుకుంటే అవి పాలు కొంచెం ముక్క అదే విరిగిపోయినట్లుగా ఉన్నాయి, పలిగిపోయినట్టుగా. అందుకని నాకు ఐడియా వచ్చిందనమాట. అయితే మీరు మంచి పాలని విరగొట్టాలి అంటే ఒక చెక్క నిమ్మరసం వేస్తే సరిపోద్దండి. ఒక ప్యాకెట్కి అయితే 4-5 డ్రాప్స్ సరిపోతుంది. దీన్ని ఇట్లా పొయ్యి మీద పెట్టి, స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు మరగనిచ్చేసరికి ఏమవుతుందంటే, కొద్దిపాటి వాటర్ లాగా గెడ్డలుగాను విడిపోతుంది అనమాట. అప్పుడు దాంట్లోంచి కొంత వాటర్ తీసేయాలండి. మొత్తం వాటర్ వడగట్టక్కర్లేదు, సగం వాటర్ ఉంచి సగం వాటర్ తీసేయాలన్నమాట. ఇది 1.5 లీటర్స్ పాలండి. ఇవి స్వీట్నెస్ కూడా మనం ఎంత కావాలో మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఇలాచీ పౌడర్ ఎక్కువైనా పర్వాలేదు. నెయ్యి కూడా అంతే, చాయిస్. నాకైతే ఇక్కడ గేదె పాలలో వెన్న కొంచెం ఎక్కువే ఉంది, నెయ్యి వేయకపోయినా సరిపోతుంది అనిపిస్తుంది. చూద్దాం. ఇవి కొన్ని మరుగుతున్నాయి పాలు. ఇట్లా గెడ్డలుగా విరిగిపోతూ ఉంటుంది అన్నమాట. మరిగేటప్పుడు హైలో ఉన్నా పర్వాలేదండి, మనకు టైం కలిసి వస్తుంది. మొత్తం వంటకం హైలో పెడితే మాడిపోద్ది, కానీ ఇటువంటిప్పుడు హైలో ఉన్న మిల్క్ బాయిల్ అవ్వడానికి టైం మనకు కలిసి వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ని తీసేసాను అనమాట. దీంట్లోకి టీ ఫిల్టర్ తోటి వడకట్టేసాను. వడకట్టి మిగతా దాంట్లో కొద్దిపాటి వాటరే ఉండనిచ్చానండి. దీంట్లో ఒక 20% ఉంచాను. 20% కన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ అది లూజ్గా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో ఏదైతే బెల్లం ఉందో అది సిదకొట్టుకుని వేసేస్తాను. బెల్లం వేసేసాను. బెల్లం ముందుగా 3 ప్యాకెట్లు కదా అని నేను దగ్గర 300 గ్రామ్స్ పెట్టుకున్నానండి. కానీ ఈ ముద్ద చూసేసరికి 300 గ్రామ్స్ పట్టదు, 100 గ్రామ్స్ సరిపోతుంది అనిపించింది. అందుకనే అంచనాగా వేసేసాను అనమాట, అప్రాక్సిమేట్గా. ఎందుకంటే వాటర్ వచ్చేసింది కదా బయటికి, అందువల్ల క్వాంటిటీ తగ్గిపోయింది. ఆ క్వాంటిటీకి సరిపడగానే మనం వేసుకోవాలి. మరీ ఎక్కువ బెల్లం అయినా కూడా బాగుండదు అనమాట. ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అడుగంటేస్తే మళ్ళీ కింద మాడిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసేస్తున్నాను. పౌడర్ చేయలేదండి, గింజలుగానే ఉంటేనే నోటి కింద పడుతూ ఉంటాయి, పంటి కింద టేస్ట్గా అనిపిస్తాయని నేను గింజలుగానే ఉంచాను అన్నమాట. ఓన్లీ పైన ఉన్న తోలు తీసేసి అది కూడా టీ పౌడర్ దాంట్లో పడేస్తానండి నేనైతే. ఇలాచీ తొక్కలు అది టీతో పాటు బాయిల్ అయితే బాగానే ఉంటుంది స్మెల్. ఫ్రెండ్స్, గుమగుమలాడే కలకండ తయారైపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక 1/4 కిలో వచ్చిందండి నాకు 3 ప్యాకెట్స్కి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్, నోరు గురించే కలకండ తయారైపోయింది. ఈ కనిపించేవి ఇలాచీ గింజలండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.